ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి మహిళా మండలి అధ్యక్షురాలు నదియా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి ద్వారా యువతకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు నిర్వహిస్తోందని తెలిపారు. 10 నిమిషాలు టైం ఇవ్వడానికి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక మీరు ఎలాగ బయటికి రావద్దనే కదా మీ కండిషన్. మీరు ఆపియండి. మీ మాట మీద మేము నమ్ముతున్నప్పుడు మా మాట మీరు నమ్మాలి కదా సార్. నేను పెందుర్తి నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మేము భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 3 రోజులుగా మేమందరం కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు యువతకు జరిగిన అన్యాయం పైన పోరాటం చేయడానికి మేము అందరం ముందుకు వస్తే చాలా దారుణంగా మా నాయకులందరినీ కూడా పోలీస్ వ్యవస్థ ఈ రోజు వ్యవహరించిన తీరు మీరు మీడియా ముఖంగా అందరూ చూశారు. ఈ రోజు ఇక్కడ మేము కేవలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము ఈ రోజు ప్రజల పట్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో డిఎస్సిలో వాళ్ళ పట్ల మేము ఈ రోజు ఇక్కడ పోరాటం చేయడానికి వస్తే ఎంత అన్యాయంగా పోలీసులు మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు ఆగిపోయే కార్యక్రమం కాదు. మీరు పోలీసులతో అణచివేద్దామని చూస్తే మేము ఇంకా అంతకు మందింతులు మేము ప్రజలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. మాతో పాటు ఈ రోజు ఎవరికైతే అన్యాయం జరిగిందో యువకులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇప్పటికి వచ్చి దీని మీద ఎలాంటి క్వశ్చన్ చేస్తే ఎలాంటి ఆన్సర్ కూడా చేయని పరిస్థితిని మనం చూసాము. ఈరోజు ఆయన నారా లోకేష్ గారు సమాధానం చెప్పే బాధ్యత ఆయన ఉండేటప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? రోడ్డుపై ఇంతమంది యువతికి అన్యాయం జరిగిందని చెప్తే మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఖచ్చితంగా మీరు దీనికి బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మీరు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, అసలు ఎప్పుడు ఇస్తారు, మీకైనా క్లారిటీ ఉందా అని చెప్పి మేము ప్రజల పట్ల ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాము. దయచేసి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పండి. రండి, యువత పడుతున్న బాధల్ని చూడండి. ఒక మెగా డిఎస్సి అంటే ఒక కుటుంబానికి ఆశ, ఒక యువకుడి కళ. అలాంటిది మీరు ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే క్లియర్ కట్ గా అక్కడ ఖచ్చితంగా స్కామ్ జరిగిందని చెప్పి అందరూ రోడ్డెక్కితే మీరు వ్యవహరిస్తున్న తీరేంటి? ఈ రోజు మేము చేస్తున్న పోరాటానికి మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అణచివేద్దామని చూడటం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ రోజైతే ఏదైతే జరిగిందో ఈ రోజు ఈ పోరాటం ఆగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పట్ల ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.